guys, welcome back to my YouTube channel. Part 3 జాబ్ డిస్క్రిప్షన్. పార్ట్ 2లో చెప్పాను కదా, అది నేను ఒకసారి బుద్ధి గడ్డి తిని నేను ఆ అబ్బాయికి నాకు విలేజ్ లైఫ్ చాలా ఇష్టం అని చెప్పాను గాయస్. అందుకు ఆ అబ్బాయి ఏం డిసైడ్ చేశాడు తెలుసా, నేను వెళ్ళి విలేజ్లో ఉండాలి వాళ్ళ పేరెంట్స్తో. గ్రేట్ సపోర్ట్ ఉంటుంది పేరెంట్స్తో ఉంటే, ఓకే. ఆ అబ్బాయి వెళ్ళి మెట్రోపాలిటన్ సిటీలో ఉంటాడంట. వీక్లీ వన్స్ లేదా మంత్లీ ట్వైస్ వస్తాడంట నన్ను కలవడానికి. ఎంత అదృష్టంగా ఇస్ వావ్. దాని తర్వాత ఇంట్లో హౌస్ హెల్ప్ ఉండదంట. నేను ఉన్నాను కదా ఫ్రీ పని మనిషిని, పనులు ఎందుకు మళ్ళీ డబ్బులు ఇవ్వాలి, ఓకే. దీని తర్వాత పొలం పనులు కూడా చేయాలి, వాళ్ళకి పొలాలు ఉన్నాయి, ఓకే, అది కూడా ఓకే. ఇవి అన్నీ నేను చేయగలనా లేదా అని నేను ఆలోచిస్తున్నా. అంటే మనం కూడా ఆలోచించాలి కదా గైస్, కమిట్మెంట్ ఇచ్చే ముందు మనం రేపు ఫ్యూచర్లో చేయలేకపోతే. అది ఆలోచిస్తుంటేనే అబ్బాయి ఏమన్నాడంటే, ఇవన్నీ నేను చేస్తే మంత్లీ 20,000 పే చేస్తాను. నేను అబ్బాయికి వైఫ్నా లేదా కేర్ టేకర్నా? అబ్బాయి ఎందుకు పే చేస్తా అన్నాడు. నేను అది ఆలోచిస్తూ ఉన్నాను. ఇది పనికొచ్చేది కాదు అని నేను డిసైడ్ అయ్యే లోపు మా అమ్మ ఇవన్నీ విన్నాక మా అమ్మకి ఎలా అర్థమైందో నేను ఇవన్నీ చేయగలనని నెగోషియేషన్కి వెళ్ళిపోయింది గాయస్. మీరు అది తెలుసుకోవాలంటే అందులో ఏం జరిగిందో వాచ్ పార్ట్ 4. బాయ్, లవ్ యూ.